కానీ ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ప్రపంచమంతా మనల్ని దాటి వెళ్ళిపోయినప్పుడు, కష్టాల్లో, బాధలో, కృంగదల్లో, అవమానములో మన దగ్గరికి నడిచి వచ్చేవాడు నిజమైన స్నేహితుడు. అట్లా ఎవరు వస్తారు? యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చేవాడు. మన కష్టాల్లో, మన బాధలో, మన కన్నీళ్ళలో, మన వేదనలో, మన ఇబ్బందుల్లో, మన కృంగదల్లో, మన అవమానములో మనతో పాటు ఉండటానికి ఇష్టపడేవాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యోహాను సువార్త అసమానమైనది, ఓ ప్రత్యేకమైనది, భిన్నమైనది, వింతైనది అని కనీసము 5 కారణాలు మనము చూడవచ్చు. ఇట్స్ ఏ పబ్లిక్ గాస్పల్. మొదటిదిగా ఇది బహిరంగ సువార్త. అంటే అర్థం, బైబిల్ పండితులు అంటారు మత్తయి సువార్త అయితే యూదులకు రాశారని, మార్కు కూడా యూదులకే రాశాడని, లూకా ఒక అధికారికి రాశాడని, యోహాను భక్తుడైతే చెదిరిన సామాన్యమైన జనసమూహం అంతటికీ వ్రాసాడు. అందుకని అనేక సందర్భాల్లో మనకు కనిపిస్తుంటుంది ఇది బహుజన సమూహము చేరి వచ్చినప్పుడు బహుజన సమూహము అనే మాటలు మరలా కనిపిస్తుంటాయి. అందుకే యోహాను 3:16 కూడా సువార్తలో ఈ వాక్యం చెప్పకుండా సువార్త ముగించే వాళ్ళు బహుశా ఉండకపోవచ్చు. అది అంత ప్రాముఖ్యమైన పబ్లిక్ గాస్పల్, బహిరంగ సువార్త. రెండవది, ఇట్స్ ఏ ప్యాషనేట్ గాస్పల్. అంటే ప్రభువు వారి యొక్క కనికరం అక్కడ మనకు కనిపిస్తుంది. వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారని వారి మీద కనికరపడ్డాడు. ఒకసారి ఇలాగ మీటింగ్ జరుగుతూ ఉంటే 3 రోజులు ప్రజలు వచ్చి వాక్యం విన్నారు. వాళ్ళకి భోజనం పెట్టాడని ప్రభు శిష్యులతో అంటే, ఎక్కడి నుండి తీసుకొని వస్తావు ఈ అరణ్యంలో అంటే, వాళ్ళ మీటింగ్ మందిరంలో కాదు పెట్టింది. ఎక్కడ పెట్టారు? అరణ్యంలో పెట్టారు. మనం అరణ్యంలో పెడితే వచ్చేవాళ్ళే అరదు. ఇలా ఊర్లో పెడితేనే వచ్చేవాళ్ళు కష్టంగా ఉంటే అరణ్యంలో పెడితే ఎవరు వస్తారు? ప్రభు దగ్గరికి తండోపతండాలుగా వస్తారు. వచ్చేవాళ్ళు రకరకాల కారణాలతో రావచ్చు. ఆయన అద్భుతాలు చూస్తామని వచ్చేవాళ్ళు కొంతమంది, ఆయన బాగా వాక్యం చెప్తాడంట, కథలు బాగా చెప్తాడంట, విందామని వచ్చేవాళ్ళు కొంతమంది. అలాగే రకరకాల కారణాలతో బహుశా ఆయన మీటింగ్లకు వచ్చేవాళ్ళు ఉండొచ్చు. వారందరి విషయం ఆయన కనికరపడి వారిని పస్తు పంపించడం ఆయనకు మనస్సు లేక అని వాక్యంలో మనం చూస్తాం. కానీ దిస్ ఎ ప్యాషనేట్ గాస్పల్. దేవుని కనికరము మాటి మాటికి ప్రజల పక్షాన కనిపిస్తూనే ఉంది. అందుకే ఆయన దయ్యం పట్టినను బాగు చేసినాడు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేసినాడు, పాపంలో పట్టబడిన స్త్రీకి శిక్ష లేకుండా చేసినాడు. ఇవన్నీ ఆయన కనికరానికి నిలువెత్తటి సంగతి. రెండవది, ఆ విషయం మనం చూసిన. మూడవది, ఇట్ టాక్స్ అబౌట్ ద పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. యోహాను సువార్తలో మాటికి యేసుప్రభు వారు నా సమయం ఇంకా రాలేదు, నా సమయం, నా గడియ. 2వ అధ్యాయంలో యేసుప్రభు తల్లి మరియమ్మ వచ్చి వాళ్ళకి రాక్షరసం అయిపోయిందంటే, మై టైమ్ హ్యాస్ నాట్ కమ్, నా సమయం ఇంకా రాలేదు, నా గడి ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు. వచ్చినప్పుడు ఏం చెప్పినాడు? మై టైమ్ ఈజ్ అట్ హ్యాండ్, నా సమయం వచ్చింది, నేను అప్పగించబడాలా అని అన్నాడు. అంటే ఆయన ఖచ్చితంగా సమయాన్ని బట్టి పనిచేసేవాడు. యాజ్ ఎ పర్ఫెక్ట్ పంక్చువల్ గాడ్. పంక్చువాలిటీ ఆయన నైజం. అందుకే ఆయన పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం, నిర్దిష్టమైన పని ఆ సమయంలో చేయాలి, ఆ సమయంలో చేయాలి. చూడండి, మనలో చాలామంది విశ్వాసులకు ఉన్న బలహీనతలు ఒకటి ఏంటంటే, వాళ్ళకి సమయం గురించి అంత అవగాహన ఉండదు.
అంటే మీటింగ్ సంగతి నేను మాట్లాడట్లేదు. మామూలుగా మనకి ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఈరోజు ఒక పని చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలా అని అనుకున్నా. ఈరోజు ఏం ఉతుకుదాంలే, రేపు ఉతుకుదాం అనుకుంటాం, రేపు నీళ్ళు రావు. ఎల్లుండి ఉతుకుదాంలే అనుకుంటాం, ఆ రోజు కరెంటు రావు. ఇంకో రోజు ఉతుకుదాంలే అంటే ఆ రోజు బంధువులు వస్తారు. ఇంకో రోజు ఉతుక్కుందాం అనేటప్పటికి వారం అంతా ఇల్లే దాన్ని మయమైపోయి ఉంటుంది. ఒక్కరోజు ఆలస్యం చేస్తే, ఒక చిన్న పనే చెప్తున్నా నేను, అది అట్టే 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 అవుతుంటుంది. క్రిస్టియన్ కెన్ నెవర్ ప్రొక్రాస్టినేట్ ఎనీథింగ్. క్రైస్తవుడు ఏది వాయిదా వేయకూడదు. పాపము విషయము దూరంగా పారిపోవాలి. ఇంక అన్ని విషయాల్లో సమయ అనుకూలంగా పనిచేయాలి. అనుకూలం ఉన్నప్పుడే. యవనస్తులు మీకు బాగా తెలుసు కదా, మనకి ఏదో ఒకటి చెప్పాం, మనకి ఈరోజు ఈ పని ఈరోజా, రేపు చేస్తాంలే, రేపు 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 రేపు. అందుకే చాలామంది క్రైస్తవులు వారికి ఉన్న పనిల్లో నిపుణత కలిగిన వారిగా లేరు. ఎందుకంటే రేపుల మీద రేపులు, రేపుల మీద రేపులు, వాయిదాల మీద వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే డోంట్ ప్రొక్రాస్టినేట్. వాయిదాలు వేయొద్దండి, చూస్తాంలేని అనుకోవద్దండి. చేయగలిగిన పని మీ చేతిలో ఉన్నది, మీ వలన అయ్యే పని ఆ సమయానికి చేయండి. అది యేసు మనస్సు. యేసు ప్రభు టైం ఎప్పుడు వాయిదా వేయలేదు. ఇప్పటిదాకా ఎన్ని కారణాలు చూసాం? రెండా మూడా? మొదటిది ఏంటి? ఇట్స్ ఏ పబ్లిక్ గాస్పల్, బహిరంగ సువార్త. రెండవది ఏంటి? ఇట్స్ ఏ ప్యాషనేట్ గాస్పల్, దేవుని కనికరంతో నింపబడిన సువార్త. మూడవది ఇట్స్ ఏ పాయింట్ ఆర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గాస్పల్, దేవుని యొక్క సమయము గడియగలిగిన సువార్త. నాలుగవది ఇట్స్ ఏ ప్రీస్ట్లీ గాస్పల్, ప్రీస్ట్లీ యాజక సువార్త. అంటే యేసుప్రభు వారు ఒక యాజకుడు వల్లే, ముఖ్యంగా 17వ అధ్యాయం అంటారు కదా బైబిల్ పండితులు, ఒక ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్. యేసుప్రభు వారు చేసిన ప్రార్థనలు కొన్ని అక్కడికి రాయబడుతూ వచ్చినాయి. కానీ ఇంత సుదీర్ఘమైన ఏకైక ప్రార్థన మనకు బహుశా సువార్తల్లో కనిపించదంటే తప్పు కాదేమో. ఆయన మన కొరకైన ప్రధాన యాజకుడు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మనల్ని అందరినీ పేతురు పత్రిక ప్రకారము రాజులైన యాజక సమూహముగా చేసినారు. అయితే ప్రధాన యాజకుడు ఒక్కడే, ప్రధాన కాపరి ఒక్కడే, ప్రధాన రాయి ఒక్కడే, ప్రధాన రక్షకుడు ఒక్కడే. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. ఐదవది ఆఖరిది, ఇట్స్ ఎ పాస్టరల్ గాస్పల్. ఇది ఒక కాపరి గొర్రెల విషయం ఎలాగ పట్టించుకుంటాడో, యేసు ప్రభు వారు కూడా ఒక కాపరిగా, ఒక దైవ సేవకుడిగా, ఒక పనివాడిగా, ఒక దేవుని పరిచారకుడిగా, దేవుని దాసుడిగా తన ప్రజలను అలా పట్టించుకొని పరిచయం చేసినాడు. ఇక బైబిల్ రాశారు కదా, సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ నాట్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు బీ మినిస్టర్డ్ బట్ టు మినిస్టర్ అంటూ. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ పరిచర్య చేయటానికి వచ్చి అది చూపించినాడు. అందుకే యోహాను సువార్తలో సుదీర్ఘమైన అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. 13వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం దాకా దాదాపు సుదీర్ఘంగానే కనిపిస్తూ ఉంటాయి. పాత నిబంధన కొత్త నిబంధనకి చాలా తేడాలు ఉన్నాయి. ఒకే ఒక తేడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పాత నిబంధనలో కాపరి కొరకు గొర్రెలు చంపినారు. కొత్త నిబంధనలో గొర్రెల కొరకు కాపరి చచ్చిపోయాడు. See what a huge sea of difference. In the Old Testament, sheep died, lamb died for the shepherd. In the New Testament, shepherd died for the sheep. ఎంత అద్భుతమైన ప్రేమ! గొర్రెల కొరకు కాపరి చనిపోవడం, గొర్రెల కాపరి చనిపోవడమా? మనిషి కొరకు గొర్రెలు చనిపోయేదే చూస్తుంటాం, కానీ గొర్రెల కొరకు మనిషి చనిపోయాడు. అదే యేసు ప్రభువు వారు మన కొరకే చేసిన త్యాగం. దట్ ఈస్ ద హైయెస్ట్ క్లైమాక్స్ ఆఫ్ ద పాస్టరల్ మినిస్ట్రీ. ఒక పరిచారకుని యొక్క పరిచర్య ప్రాణార్పణముగా చేయబడ్డ ప్రభు ప్రాణార్పణను బేతేలు మందిరంలో కోరుతున్నాడు. అలాంటి అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. మన సంగతి ఏంటి మరి?
ఈ 5 రకాలైన సువార్త యోహాను ప్రత్యేకత. మనం కూడా ఇలా ఉండాలని దేవుని యొక్క అభిలాష. ఇలాంటి సువార్త మన సొంత భాషలో పరిశుద్ధాత్ముడు మన కొరకు ఇచ్చిన దాంట్లో ప్రభువారి శిష్యులను సంబోధించిన 5 పేర్లు మనం చూడటానికి ఆరంభించిన. శిష్యులను మొదట పిలిచిన పేరేంటి? ఆర్ బ్రాంచెస్, మీరు తీగలు. తీగలు 3 రకాలు ఉన్నాయి. నేను చెప్పేది కదా, బైబిల్లో రాశారు. 15వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 15 2వ వచనం. యోహాను 15:2, జాన్ చాప్టర్ 15 verse 2. నాలో ఫలింపని ప్రతి తీగే, రెండవది ఫలించు ప్రతి తీగే, మూడవది పనికి రాని తీగే. 3 తీగలు. మొదటిది ఏంటి? ఫలింపని ప్రతి తీగే. రెండవది ఫలించు తీగ. మూడవది అన్నీ పాతనే ఆరంభం అయితే గుర్తుపెట్టుకోవడానికి తెలుగు వచ్చిన వాళ్ళకి. ఈ 3 రకాల్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండవ రకమా, మూడవ రకమా? మన రకమే ఇక్కడ రాయలేదా? చాలామంది అదే అనుకుంటారు. పిల్లలు, ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్ళినప్పుడు ఏంటి బాగా రాసావంటే ఏం రాయలేదు. ఏమంటే నేను చదువుకునింది రాలేదు. నువ్వు చదువుకుంది వచ్చేది కాదు పరీక్ష అంటే. పరీక్షలో వచ్చింది నువ్వు రాసేది పరీక్ష. నువ్వు చదువుకునింది వచ్చేది పరీక్ష ఎట్లయితుంది? మీ ఇంట్లో కూర్చొని నువ్వు చదువుకోవచ్చు నీకు నచ్చింది. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లకు సరైన జవాబులు రాసేది పరీక్ష. అలాగే ప్రభు వాక్యంలో ఏది ఉంటే దానికి మనం ఏమైనా సింక్ అవుతున్నామా, అలైన్ అవుతున్నామా, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందని మనం చూసుకోవాలా. అసలు నాకు సంబంధించిన బైబిల్లో ఏమి లేదంటే ఏమి ఉండదు. ఈ ఘోరమైన పాపకి ఏముంటుంది? నేరాలు ఘోరాలు చేసే కడుగట్టిన పాపిస్ట్కి ఏముంటుంది? సుంకర్ లాంటి వాడు, దేవా పాపినైనా నన్ను క్షమించని వానికి క్షమాపణ ఉంటుంది. శాస్త్రి లాంటి వాడికి, పరిసయ్యులు లాంటి వాడికి, సద్దుకాయలు లాంటి వాడికి బైబిల్ వారికి తప్పులు పట్టడానికి ఉపయోగపడుతుంది, కానీ మేలు పొందటానికి ఏం ఉపయోగపడదు. కనుక మొదటిది ఫలింపని తీగే, రెండవది ఫలించు తీగే, మూడవది పనికిరాని తీగే. ఇప్పుడు సంగతి ఏంటంటే ఈ 3 రకాలు ఎందుకున్నా ఒకే రకం ఉండొచ్చు కదా. తీగలన్నీ ఫలించే ఉంటే అయిపోద్ది కదా సమస్య. ఇంట్లో పనికిరానివి కూడా ఉన్నాయంట, ఫలింపనివి కూడా ఉన్నాయంట. మరి ఉంటే ఏంటి? దాన్ని ఏం చేశారు? ఇక్కడ కింద వచనంలో రాశారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం. యోహాను 15:6, జాన్ చాప్టర్ 15 verse 6. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని యెడల వాడు తీగ వలె బయట పారవేయబడి. ఈ తీగకు మొదటి పనిష్మెంట్, 5 రకాల పనిష్మెంట్ ఇక్కడ రాసినారు, శిక్ష. మొదటిది ఏంటంటే బయట పారవేస్తారు. అంటే దేవుని సన్నిధిలో నుండి వెలివేయబడతాడు. ఉదాహరణకి కయ్యూను ఉన్నాడు కదా, దేవుని యొక్క సన్నిధిలో నుండి దేశ దిమ్మరిగా మారినాడు. ఈ బికేమ్ ఏ వ్యాగబ్యాండ్. అడ్రస్ లేకుండా పోయి, ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, క్రెడిట్ కార్డు లేదు, డెబిట్ కార్డు లేదు, ఐడి కార్డు లేదు. ఈ వాజ్ ఏ కార్డ్లెస్ బిలీవర్. అలా కనిపించినాడు కదా. అలాగే జీవిస్తూ కొంతమంది బిలీవర్స్ కూడా, విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. ఏ కార్డు ఉన్నా, ఏది లేకపోయినా, ఆధార్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు లేకపోయినా, డెబిట్ కార్డు లేకపోయినా, క్రెడిట్ కార్డు లేకపోయినా, ఐడి కార్డు లేకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, ఏ కార్డు లేకపోయినా ఒక కార్డు ఉండాలి, క్రైస్ట్ కార్డ్. క్రీస్తు యొక్క కార్డు, అదే రక్షణ, సెల్వ్. ఇది బయట పారవేయబడే తీగ. తర్వాత రెండవ దశ ఏంటి? బయట పారవేస్తారు కనుక ఎండిపోవును. ఇట్ షాల్ బి విదర్డ్, డ్రైడ్ అవుట్. ఎండిపోవడం చాలా విచిత్రకరమైన సంగతి. ఎండిపోయిందంటే దానికి నీళ్లు సరఫరా లేదు, జీవం యొక్క సరఫరా లేదు, అంటకట్టబడ్డం అనేది దానికి లేదు. అదొక్కటే బతకాలని కోరుకుంటుంది. అందుకే మనుషుడు ఎండిపోయాడు. ఆరాధన ఎండిపోయింది, ప్రార్థన ఎండిపోయింది, ప్రభువుకు సమయం ఇచ్చేది ఎండిపోయింది, చేయి చాపేది ఎండిపోయింది, కళ్ళల్లో నుండి కన్నీరు గార్చి కళ్ళు ఎప్పుడో ఎండిపోయినాయి. అన్నిటికంటే మించి హృదయం ఎప్పుడో ఎండిపోయింది. అనిపించట్లేదా మీకు ఎప్పుడు? అంటే ప్రభుని గురించి వాక్యం విన్న తర్వాత ఏమి ఎమోషన్ రావట్లేదు, మోషన్సే రావట్లేదు. అంటే అర్థమేంటి?
వాక్యం ఇలాగొచ్చింది కదా, నేను ఎలాగున్నాను అనే స్పందన. నేను ఒక విషయం చెప్పి ముందుకెళ్ళొచ్చా? మనము దేవునితో సంబంధం కలిగి ఉన్నామా లేదా అని తెలియజేయటానికి ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అదేంటంటే, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యో నేను ఈ వాక్య ప్రకారంగా లేనే, దేవునికి క్షమాపణ కోరి తిరిగి అలాగుంటే ఎంత బాగుండు అనే అవగాహన వచ్చుట ఒకటి. రెండవది ఏంటంటే, ఈ వాక్యం నాకు కాదు, అసలు నాకు వాక్యమే అవసరం లేదు, వాక్యంతో నాకేం పని ఉంది, మీటింగ్లు పెట్టినారు కానీ వెళ్ళినాము, కూర్చున్నాము, పని అయిపోయింది, వచ్చేసినాము అనేది రెండవది. మొదటి రకమే జ్ఞాపం చేస్తుందంటే, తీగే ద్రాక్షావళితో అంటుకట్టబడి ఉండేది జ్ఞాపం చేస్తుంది. రెండవ రకమే జ్ఞాపం చేస్తుందంటే, అది బయటికి పారవేయబడి ఎండిపోయిన దానికి జ్ఞాపం చేస్తుంది. వారికి దేవునితో సంబంధం మృగ్యం. దే లాస్ ద కనెక్షన్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని వారు కోల్పోయినారు. సంబంధం ఉన్న వాళ్ళకి ఎలాగుంటుందంటే, ఎప్పుడైనా భావోద్రేకం ఉంటుంది. భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నారనుకోండి, పిల్లల్ని ఒకసారి దండించినా అలాగే దండిస్తూ ఉండరు, వాళ్ళు అలాగే తిడుతూ ఉండరు, అలా కొడతా ఉండరు. తర్వాత వెంటనే భోజన సమయంకి వచ్చేటప్పటికి పిల్లల్ని బతిమలాడి భోజనం పెడతారు. నిద్రపుచ్చే సమయం వచ్చినప్పటికి పిల్లల్ని బతిమలాడి నిద్రపుచ్చిస్తారు. వారికి అవసరమైన అక్కర్లు తీర్చేటప్పుడు వాళ్ళకి బ్రతిమలాడి అక్కర్లు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. ఆ ప్రేమను రుచి చూసిన పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ తెలుస్తుంది, అలాగే పిల్లల యొక్క ప్రేమ కూడా తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఇప్పుడు మనకు ప్రభు యొక్క ప్రేమ తెలుసు, కానీ మనం ఆయన ప్రేమించేది ఏమని తెలుసా? దేవుని వాక్యము నా కొరకే, నేను ఇలాగ లేను, నేను సరి చేసుకోవాలా అనే ఎమోషన్ ఎవరికి ఉందో, అనే స్పృహ ఎవరికి ఉందో, అనే అవగాహన ఎవరికి ఉందో, వారికి దేవునితో సంబంధం ఉంది. ఆ తీగకు ద్రాక్షవల్లితో సంబంధం ఉంది. ఇది నాకు కాదు, నాకు అవసరం లేదు అనుకునే వారితో, అనేవారు ద్రాక్షవల్లి తీగతో సంబంధం లేదు. ఇప్పుడు మనం సంబంధం కలిగిన ఫలించే తీగల, ప్రభుతో సంబంధం లేని పనికి రాని ఫలింపని తీగల. ఫలింపని పనికి రాని తీగలు బయటపడేస్తారు, మొదటిది. రెండవది, అవి ఎండిపోతాయి. మూడవది ఇక్కడ రాయబడింది, యోహాను 15:6. యోహాను 15:6. మనుష్యులు అట్టి వాటిని, ఏం దేవదూతలు రాలేదేంటి? లాజరు చనిపోయినప్పుడు ఎవరు వచ్చినారు? మనుషులు రావచ్చు కదా. ఇక్కడ ఈ తీగలకు మాత్రం ఎవరు వచ్చినారు? దేవదూతలు రావట్లేదు, మనుషులు వచ్చినారు. అంటే అర్థమేంటి? వాళ్ళకి దేవదూతలు అవసరం లేదు. దే డు నాట్ డిజర్వ్ ద ఏంజిల్స్ అరైవల్. వాళ్ళకి మనుషులు ఒకటి ఉంటే చాలు. అంటే దైవ సంబంధమైన దాంట్లో వారికి పాలు లేదు అని అర్థం. మనుష్యులు అట్టి వాటిని ప్రోగు చేస్తారు, వేరువేరుగా లేకుండా అన్నీ కలుపుతారు, అన్నీ ఒకే దగ్గరికి వచ్చేస్తాయి. అరే నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా, అరే నేను కూడా ఇక్కడికి వచ్చేసానా అని వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే తీగలన్నీ ఒకే దగ్గర కలిసినా కదా, పనికిరానివన్నీ, ఫలింపనివన్నీ. నువ్వు ఫలించినవని నేను అనుకున్నానే, నేను కూడా అలాగే అనుకున్నాను నువ్వు ఫలించినవని. ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చేసాంలే. మనుషులు పోగు చేసేసారు. ఎందుకొరకో తెలుసా? 4వది కింద రాశారు, 15:6. అగ్నిలో పారవేతరు. నేను చెప్పాను కదా, పంచభూతాల్లో ఒకటి అగ్ని. దీనికి ఏం దయాదాక్షిణ్య కనికరం ఉండదు. అగ్నిలో పారవేసిన తర్వాత ఇది ఎందుకు కాలుస్తాంలే అని అనుకోదు. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక కాగితం ఉంది అనుకోండి, ఇలాంటిది. అగ్నిలో వేస్తే కాలిపోద్దా లేదా? సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, మీరు ఏమనుకోద్దండి. మీ దగ్గర ఎవరి దగ్గర 2,000 రూపాయల నోటు ఉంటే అగ్నిలో వేస్తారా? అగ్నిలో వేసిన వెంటనే అగ్ని ఏం చేస్తుందంటే, ఏదో పేపర్ కదా నేను కాల్ చేసిన, ఇది కూడా పేపర్ అని అది కాల్స్తుంది, కానీ అయ్యో ఇది డబ్బులు కదా అని. అదే మన దగ్గరికి వచ్చినాం అనుకో, ఈ పేపర్ అయితే ఎక్కడంటే ఇక్కడే వదిలేస్తాం. 2,000 రూపాయలు ఇస్తే ఎక్కడైనా వదిలేసేవాళ్ళు ఉంటే చేయొద్దండి, ఎందుకంటే నేను అక్కడికి వెళ్తా. ఎవరైనా వదిలేస్తారా? ఎవరు వదిలేరు, భద్రంగా పెట్టుకొని ఉంటారు. అది కూడా పేపరే, కానీ దాని మీద ముద్ర ఉంది, రాజముద్ర. మనం కూడా మనుషులమే, కానీ మన మీద ముద్ర ఉంది, రాజముద్ర. అది యేసుప్రభు ముద్ర, శిలువ ముద్ర, యేసు రక్తం. అందుకే దానికి విలువ.
ముద్రించినారు కనుకనే, దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసినారు కనుకనే దానికి విలువ. మనకు కూడా విలువ ఏంటంటే మనం కూడా చెత్త కాగితమే. దాని మీద యేసు రక్తము, యేసు కుమారుడు, యేసు కూతురు, యేసు సంఘం రాసినారు, ఆ ముద్ర వేసినారు, ఆ బొమ్మలు కనిపిస్తున్నాయి, అందుకనే మనకు విలువ ఉంది. లేకపోతే విలువ లేదు. విలువ లేకపోతే అట్టి వాటిని మనుషులు ప్రోగు చేసి అగ్నిలో పారవేతురు. అగ్ని వాటిని రాయబడిన మాట కాల్చివేసి. ఇంకా 5 రకాల శిక్ష. కాల్చివేయటం అంటే అర్థం ఏంటి? ఇట్ లూజెస్ ఇట్స్ షేప్, దాని ఆకారాన్ని కోల్పోతుంది. చూడండి, ఒక నోట్ ఉంది అనుకో మీ దగ్గర, నేనే చూపిస్తా, ఎవరికి చెప్పొద్దండి. 500 రూపాయలు ఉందనుకోండి. ఇది ఉన్నప్పుడు దీనికి ఒక రూపం ఉంటుంది, ఒక రంగు ఉంటుంది, ఒక సైజు ఉంటుంది. ఇది అగ్నిలోకి వేసిన తర్వాత దీనికి రూపం ఉండదు, రంగు ఉండదు, సైజు ఉండదు, విలువ కూడా ఉండదు. కనీసం 5 దీనికి ఉండవు. ఇది అగ్నిలోనికి వెళ్ళనంత దాకా ఈ 500కి ఎంతో విలువ ఉంది. నేను మా ఊరు వెళ్ళొచ్చు దీంతో. కానీ అగ్నిలో వేసిన తర్వాత ఇది అన్నీ కోల్పోతాయి. విశ్వాసులుగా దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం అన్ని విలువ కలిగి ఉంటాం. మన మాటల విలువ, ప్రవర్తన విలువ, నోరు విలువ, కళ్ళు విలువ, దేహం విలువ, అన్ని విలువ. అందుకే యేసుప్రభువు అన్నాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. అయితే పనికి రాకుండా, ఫలింపకుండా తీగల వల్లే జీవిస్తున్నప్పుడు ఏమైపోతున్నామంటే అగ్నిలో పారవేస్తారు, రూపాన్ని కోల్పోతాం, రంగును కోల్పోతాం, విలువను కోల్పోతాం, తర్వాత దాని స్వరూపాన్ని కోల్పోతాం. అన్నింటినీ మనం కోల్పోయి ఒక బూడిద వలె మిగిలిపోతాం. బూడిద దేనికైనా పనికొస్తుందా? కట్టెలన్నా పనికొస్తేమో, కానీ దేనికైనా బూడిద దేనికి పనికి రాదు. మీరు తీగలే అంటుకొని ఉంటే ద్రాక్ష వల్లికి ఫలిస్తారు, అంటుకోకుండా ఉంటే ఫలించక పనికిరాని తీగలుగా మార్చబడి ఇలాగ చేయబడతాం. మనం ఏ రకమైన తీగలం? ఫలించే తీగల, పనికిరాని తీగల, ఫలింపని తీగల? ఈఆర్ బ్రాంచెస్, మీరు తీగలు. రెండవది చూస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. మొదటి చూసినాము కదా ఇది. రెండవది 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు 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 ఇంగ్లీష్లో బాగా రాసింది ఈఆర్ బ్రాంచెస్, ఈఆర్ డిసైపుల్స్, మీరు నా శిష్యులు అవుదురు. శిష్యుని యొక్క ఉద్దేశం ఏంటంటే యజమానిని సంతోషపెట్టుట, యజమానిని సన్మానించుట, యజమానిని గౌరవం తీసుకుని వచ్చుట. ఇఫ్ దట్ పర్పస్ ఈజ్ నాట్ బ్రాట్ ఇన్ ద డిసైపుల్, ఈజ్ నాట్ డిసైపుల్ అట్ ఆల్. ఆ ఉద్దేశము శిష్యుడు తీసుకురాకపోతే ఆ శిష్యుని వల్ల ఏం ఉపయోగం లేదు. నేను ఆ మధ్యలో ఒక పుస్తకంలో ఈ స్టేట్మెంట్ చదివా. అది చదివితే ఉదయం బద్దలయ్యేటట్లుగా ఉంది, కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఆ మాటలు చాలా చిన్న స్టేట్మెంటే, కానీ హృదయ విదారకంగా రాశాడు. అది ఏమని తెలియజేస్తుందంటే, ఇఫ్ ద చర్చ్ హెస్ లాస్ట్ లవ్ ఫర్ క్రైస్ట్, ఇట్ హ్యాస్ నో రీజన్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద అర్త్. ఒక సంఘము యేసు ప్రభును ప్రేమించే కారణమే లేకపోతే, ప్రేమించకపోతే అది భూమి మీద బతకడానికి ఏ కారణం లేదు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకుందాం. ఒక వ్యక్తి యేసుప్రభుని నమ్మిన వ్యక్తి యేసుప్రభును ప్రేమించడానికి ఆయన కారణం లేకపోతే, యేసుప్రభుని ప్రేమించకపోతే ఆయన భూమి మీద బతకడానికి ఏ కారణం లేదు. మనం చాలా కారణాలు చెప్పుకుంటాం. భూమి మీద ఎందుకు బతుకుతున్నాం అంటే, భర్త ఉన్నారు, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, సంఘం ఉంది, ఉద్యోగం ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని. దీస్ ఆర్ నో రీజన్స్ ఫర్ ఎనీ బిలీవర్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద అర్త్. హీ హ్యాస్ లాస్ట్ ఎవరీ రీజన్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద అర్త్. భూమి మీద జీవించడానికి ఆయన ప్రతి కారణాన్ని కోల్పోయినట్లే. అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ జస్ట్ బికాస్ టు లవ్ అవర్ మాస్టర్. మనం భూమి మీద ఉనికి కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మన యజమానుని ప్రేమించటం. శిష్యుడు యజమాని కంటే గొప్పవాడు కాలేడు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాలేడు. ఆ దాసుడు యజమానుని యొక్క చూచినట్లు కీర్తనలో చెప్పబడింది కదా. ఆ మాట చాలా బాగుంది. దాసుడు తన యజమాని వైపు చూచినట్లు దాసి తన యజమానురాలు
చేతుల తట్టు చూస్తున్నట్లు యెహోవా నీ నుండి సహాయం పొందు పర్యంతము నా కన్నులు నీ వైపు చూచుచున్నవి. 122వ కీర్తన 2వ వచనం తర్వాత అనుకుంటా 2వ వచనంలో కూడా ఆ మాటలు ప్రస్తావించబడ్డాయి. ఒక దాసుడు యజమాని వైపు చూచున్నట్లు, దాసి తన యజమానురాల తట్టు చూస్తున్నట్లు మనం ప్రభు వైపు ప్రతి అక్కర కొరకు 123వ కీర్తన 2వ వచనంలో దాసులు కన్నులు తమ యజమాని చేతు తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతుల తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. 123 2వ వచనం. ఆయన శిష్యుల వలె మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. 3వ చూస్తామా? 15వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 15. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. యుందురు అంటే ఫ్యూచర్, రాబో కాలానికి జ్ఞాపకం చేస్తుంది, భవిష్యత్ కాలానికి జ్ఞాపకం చేస్తుంది. అంటే చేయట్లేదు కనుక శిష్యులు కాదు, చేయట్లేదు కనుక స్నేహితులు కాదు, చేయట్లేదు కనుక తీగలు కాదు, చేయాలా. ఇది ప్రభు ఇచ్చిన సందేశం. మామూలుగా మనం ఏదైనా ఫేర్వెల్ మెసేజ్ అంటే చాలా, వీడ్కోలు వర్తమానం అంటే చాలా ఆసక్తిగా వింటాం కదా. ఏం చెప్తారో చివరి వర్తమానం అని. ప్రభు శిష్యులకు భవిష్యత్ చివరి వర్తమానంలో ఇది కూడా ఒక భాగం. ఏం చెప్తారు మన మాదిరి చెప్పలేదు. మామూలుగా మనం చివరి మాటలు చెప్పాలంటే మన పిల్లలకి ఏం చెప్తాం? పొలాల డాక్యుమెంట్లన్నీ బీరువాలో పెట్టాము, ఇంటి డాక్యుమెంట్లన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, డబ్బులన్నీ ఇక్కడ పెట్టాము, బంగారం ఆ లాకర్లో పెట్టాము, అంతా జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఉండండి, నేను మీ నాయన ఉంటామో లేదో తెలియదు. యేసుప్రభు అలాగే చెప్పాడా? యేసుప్రభు బోధకి మన బోధకి ఎంత తేడా ఉంది చూడండి. ఆయన కడవరి మాటలకు మన కడవరి మాటలకి ఎంత తేడా ఉంది చూడండి. ఆయన వీడ్కోలకి మన వీడ్కోలు మాటలకి ఎంత తేడా ఉంది చూడండి. మనం కూడా పిల్లలకి ఏదైనా ఆఖరి వీడ్కోలు మాటలు చెప్పాల్సి వస్తే బైబిల్ చదవడం మానేయద్దు, ప్రార్థన చేసుకోవడం మానేయద్దు, మందిరం కెళ్ళడం మానేయద్దు. మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి మానేయొద్దు. సరేనా? ఉంటా, ఇంకా బాయ్. ఆ మాటలు చెప్పి కళ్ళ మూస్తే ఎంత బాగుండు. యాకోబు అలాగే చెప్పి మూసినాడు, మోషే అలాగే చెప్పి మూసినాడు, యెహోషువ అలాగే చెప్పినాడు, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తా, మీరు ఎవరినన్నా సేవించండి. దావీదు అలాగే చెప్పాడు, ప్రభువా గొర్రెల దొడ్లో నన్ను తీసుకుని వచ్చి రాజుగా చేసిన, ఇంత చేయటానికి నేను ఎంతటి వాడను, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిని ఉండనట్లు ఆశీర్వదించుము. అప్పుడు దేవుడు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు నీవు నా హృదయానుసారుడు గనక చిరకాలము ఈ సంతానము సింహాసనం మీద ఉంటుంది. నేను నీతో చేసిన ఒడంబడిక, ప్రమాణము, నిబంధన మార్చజాలను. దేవుడికి అంత హృదయానికి అత్తుకొని పోయినాడు ఫెవికాల వల్లే. మన సంగతి ఏంటి? మనకు దేవుడికి ఏమైనా అలాంటి అవినాభావ సంబంధం, అతుక్కుపోయే సంబంధం, దేవుడు మన దగ్గరికి వచ్చి ఒక మనిషితో మాట్లాడినట్లు మాట్లాడగలిగితే ఎంత బాగుండు. స్నేహితులు ఎవరు మనకు స్నేహితులు? కొంతమంది చెప్తుంటారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా, తిక్కు ఫ్రెండ్స్ తెలుసా, మా ఫ్రెండ్ చెప్పాడు తెలుసా, ఈ కాలేజీలో చేరు, ఈ గ్రూపులో చేరు, మనం కలిసి చదువుకున్నాం కదా ఇంతకుముందు, కనుక ఇక్కడ కూడా మనం కలిసి చదువుకుందాం, ఇదే బ్రాంచ్లో చేరు, ఇదే స్థలంలో చేరు, మా ఫ్రెండ్ చెప్పాడు. ఎందుకు ఆ కాలేజీలో చేరుతున్నారు బ్రదర్, ఎందుకు ఆ బ్రాంచ్ తీసుకుంటున్నారు బ్రదర్, ఎందుకు అది చేస్తున్నారు బ్రదర్ అంటే, మా ఫ్రెండ్ చెప్పాడు. అసలు ఫ్రెండ్ యేసుప్రభు ఎరిగినాడా? యేసుప్రభు చెప్పినాడని మనం అనము, మా అమ్మగారు నాన్నగారు చెప్పినారని అనము. ఎందుకంటే వీళ్ళందరికంటే మనకి ఎవరు ఇంపార్టెంట్ చెప్పరేంటి? ఫ్రెండ్ ఇంపార్టెంట్ అయిన వాళ్ళు చెప్పండి. వాళ్ళ ఫ్రెండ్ పార్టీ అంటే అన్ని ఎగర కొడతారు, ఫ్రెండ్ బర్త్డే అంటే అన్ని ఎగర కొడతారు. ఫ్రెండ్ అంటే ఇంకా అంతే, వాళ్ళకి ఎవరు గుర్తురారు, పరలోక రాజ్యం కూడా గుర్తురారు. యేసుప్రభు వస్తున్నాడంటే ప్రభు తర్వాత రాలే, మా ఫ్రెండ్ వచ్చేసాడు ఇప్పుడు. కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ విచిత్రమేమో తెలుసా,
ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకో ప్రశ్న, మీ ఫ్రెండ్ ఎవరు అని, టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. అప్పుడు మనం ఎవరైనా చెప్తామా ఇలాగా, మై ఫ్రెండ్ ఈజ్ జీసస్ క్రైస్ట్, నా స్నేహితుడు యేసు ప్రభు అని? ఎప్పుడైనా అలాగే చెప్తామా? ఒకవేళ చెప్పాలని మనసులో ఉన్నా బయటికి చెప్పలేము, ఎందుకంటే ఆయన వల్ల మనం ఉండట్లేదు కదా. ఎందుకు ఆయన నామం ఊరికే అవమానపరచబడాలా? మనం ఎలాగో అవమానపరచబడితే చాలు కదా అని అనుకుంటాం. కొంతమందికి స్నేహితులే ఉండరు, నాకు కూడా అంతే. ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్, ఓన్లీ వన్ ఫ్రెండ్. వాట్ ఎ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఇన్ జీసస్, దేర్ ఈజ్ నో ఫ్రెండ్ లైక్ హిమ్. బైబిల్లో రాయబడింది కదా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు. బాగున్నప్పుడు మాత్రం మనకు అంత స్నేహితులు, అయ్యో అన్న, అయ్యో అక్క, అయ్యో మీరా 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 అని బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్లు బహుశా అందరూ కనిపిస్తూ ఉండొచ్చు. యేసు ప్రభు వారి శిలువ దగ్గరికి వెళ్ళేటప్పటికి అందరూ ఆయన విడిచి పారిపోయారు. తిరిగి తర్వాత వారు సమకూర్చబడిన సంగతి మనకు తెలుసు. అప్పుడు యేసు ప్రభు యొక్క శిలువను గురించి వారు ప్రకటించడమే కాదు, దాన్ని మోసుకొని సాగిపోయారు. ఆ మధ్యలో స్నేహితుడు అంటే నిర్వచించడానికి ఒక పెద్ద పోటీ పెట్టారు. ఒకళ్ళు ఒక్కో రకమైన నిర్వచనం చెప్పినారు. అయితే బహుమానం పొందిన నిర్వచనం ఏంటంటే, ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. ఏ ట్రూ ఫ్రెండ్ ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద హోల్ వరల్డ్ వాక్స్ అవుట్. నిజమైన స్నేహితుడు ఎవరంటే, ప్రపంచమంతా మనల్ని దాటి వెళ్ళిపోయినప్పుడు, కష్టాల్లో, బాధలో, కృంగదల్లో, అవమానములో మన దగ్గరికి నడిచి వచ్చేవాడు నిజమైన స్నేహితుడు. అట్లా ఎవరు వస్తారు? బహుశా కుటుంబ సభ్యులు వస్తారు అంతే, ఇంకెవరు వస్తారు? ఎవరు రారు. యేసు ప్రభువే మన దగ్గరికి వచ్చేవాడు. బాధలో ఉన్నప్పుడు దయ్యం పట్టిన వాని సమాధుల తోట దగ్గరికి ఎవరు వస్తారు? యేసు ప్రభు తప్ప. బెతెస్తనే కోనేరు దగ్గరికి ఎవరు వస్తారు? యేసు ప్రభు తప్ప. లాజర్ సమాధి దగ్గరికి ఎవరు వస్తారు? యేసు ప్రభు తప్ప. పాపపు యొక్క జీవితాన్ని బాగు చేయడానికి యేసు ప్రభు తప్ప ఎవరు వస్తారు? స్నేహితులు మనకు మామూలుగా స్నేహితులు అంటే పెద్ద రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు అలాగుంటే మనం చెప్పుకుంటాం, మా ఫ్రెండ్ ఎవరో తెలుసా అని చెప్పుకుంటూ ఉంటాం. పలానా వాడు మా ఫ్రెండ్ కలెక్టర్, మా ఫ్రెండ్ పలానా పోలీస్ ఆఫీసర్, లేకపోతే మా ఫ్రెండ్ ఇలాగ రాజకీయ నాయకుడు, మా ఫ్రెండ్ అది ఇది అని మనం చాలా గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. మా ఫ్రెండ్ ఎవరో తెలుసా? యేసు ప్రభు అని ఎప్పుడన్నా గొప్పగా చెప్పుకున్నట్లు మనకు అనిపించిందా? అనిపించదు అనుకుంటా. ఎందుకంటే ఆయనకి మనకి ఫ్రెండ్షిప్ చాలా తక్కువ. వీ హ్యావ్ ఓన్లీ ఫెలోషిప్, నో ఫ్రెండ్షిప్. ఫెలోషిప్ అంటే ఆయా సందర్భాలు ఇచ్చి కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం. చాయ్ సెంటర్స్ అని ఉంటాయి, ఇరానీ చాయ్. అక్కడికి వెళ్ళి 3/2 చాయ్ తాగి 3/2 బిస్కెట్లు తిని ఓకే బాయ్ సీ యూ అని ఇంటికి తీసుకెళ్ళేది ఉండదు, ఇంటికి తాగేది టీ తీసుకెళ్ళేది ఉండదు, మాట్లాడేది ఉండదు, వాళ్ళతో మాట్లాడేది ఉండదు. అక్కడే ఉడికి టీ కొట్ట దగ్గర, చాట్ బండార దగ్గర అలాగ మాట్లాడేది, ఆ తర్వాత అలాగే ఉండదు. దట్స్ ఏ కాల్డ్ ఫెలోషిప్ మాదిరి అనుకుంటా. ఫ్రెండ్షిప్, ట్రూ ఫ్రెండ్షిప్ అలా కాదు. మన కష్టాల్లో, మన బాధలో, మన కన్నీరులో, మన వేదనలో, మన ఇబ్బందుల్లో, మన కృంగుదల్లో, మన అవమానములో మనతో పాటు ఉండటానికి ఇష్టపడేవాడు. ప్రభు ఈ 12 మందిని అలాగే ఎన్నుకున్నాడు. మీరు నా స్నేహితులు. ఇప్పుడు చూడండి, మనలో ఎవరైనా స్నేహం చేయాలంటే మీ క్లాసులో నీకంటే ఘోరమైన వారిని స్నేహం చేసేవాళ్ళు చేయొద్దండి. మీకింటే పేదవారిని, మీకింటే బలహీనలు, మీకింటే చేతగాని వారిని. సాధారణ క్లాసుల్లో ఎలాగుంటుందంటే, తెలివైన వాడిని ప్రేమించడానికి లేదా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మన నోట్స్ తీసుకోవచ్చు, మనం క్లాసుల దగ్గర కొట్టినవాడు రాసుకొని వస్తాడు. ఇంకా కార్లు ఉన్నోళ్ళని ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడతాడు కదా, పరీక్షలు అప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడతాడు కదా. కానీ ఆ స్కూల్లో లేదా ఆ కాలేజీలో ఒక దివ్యాంగులు, కాళ్ళు లేనివాళ్ళు, చేతులు లేనివాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తామా, ఐ వాంట్ టు ఫ్రెండ్ విత్ యూ అని. అలాంటి వాళ్ళు మనకి ఏదైనా సహాయం, ఒక పెన్ ఇవ్వండి, పేపర్ ఇవ్వండి అడిగినా ఓకే తీసుకొని వస్తాను, నీకు ఒక కొత్తది తెస్తా. కనిపిస్తే కదా మళ్ళీ తీసుకురావటానికి. ప్రభు మనతో స్నేహం చేయడం ఏంటి? మనమేమో ఆయన కులమా, ఆయన ప్రాంతమా? మామూలుగా మనం అంటాం కదా, లోకలా నాన్ లోకలా అని. ఆయన లోకలా నాన్ లోకలా మనకి? పోనీ మన పర్సనాలిటీనా, మన మున్సిపాలిటీనా? మనము ఆయనతో ఫ్రెండ్షిప్ లేదు, ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఏదో ఒకటి సింక్ కావాలి కదా. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందిరా అని అంటారు వాళ్ళు.
ఎవరో ఒకళ్ళు కుదిరింది లేదు, చాలా రకాలైన ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఏదో కొద్దిన వాళ్ళకి కలవాలి కదా, సింక్ కావాలి కదా. మరి ప్రభుత్వం మనకేం సింక్ అయింది? ప్రభా ఇంతమంది ఉన్నారు, ఈ ఊర్లో లక్షల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వై డిడ్ యూ చూజ్ మీ? నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? ఏంటి నాలో ఏం చూసినా? నేనేం పరిశుద్ధుడినా, అందమైన వాడినా, జ్ఞానం కలిగిన వాడినా, తెలివైన వాడినా, యోగ్యుడినా, భక్తుడినా, ప్రాణం పెట్టడానికి ఇష్టపడేవాడినా, లేకపోతే నన్ను నేనే మీకు పానార్పణగా అర్పించుకునేవాడినా? వాట్ మేడ్ యూ టు ఫాల్ ఇన్ లవ్ విత్ మీ? నాతో మీరు ప్రేమలో పట్టడానికి నాలో ఏమి చూచారో? పాపం ప్రవాహం వల్లే ప్రవహిస్తుంది కదా, అపరాధాలు మూసి నది వల్లే ప్రవహిస్తూ ఉన్నాయి కదా. నేను దోషినైపోయి, దుర్మార్గుడిని అయిపోయి, నేరాలు ఘోరాలతో జీవిస్తూ పాపంలో నుండి బయటికి రాలేకుండా ఉన్నాను కదా. ఏమి చూసి నన్ను ప్రేమించినారు? నో గుడ్ రీజన్ టు ఫైండ్. ఎవరికైనా కారణం తెలుసా? ఎవరికి కారణం తెలియదు. ఇట్స్ సావరెన్ విల్ ఆఫ్ గాడ్ దట్ మేడ్ అస్ టు చూజ్ యాజ్ హిస్ ఫ్రెండ్స్. మనల్ని ఆయన తన స్నేహితులుగా చేసుకోవటానికి ఏ కారణము లేదు, ఆయన యొక్క అనాది కాల ఏర్పాటు సంకల్పమే. అంటే దాంట్లోనికి మనం తీసుకురాబడ్డాం. లోకంలో ఎంతమంది గనులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, చందాలు కలిగిన వారు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు, స్పోర్ట్స్ స్టార్స్ ఉన్నారు, పాపులర్ ఫిగర్స్ ఉన్నారు, వైజ్ పీపుల్ ఉన్నారు, రిచ్ పీపుల్ ఉన్నారు, పవర్ఫుల్ పీపుల్ ఉన్నారు, సీఈఓస్ ఉన్నారు. ఎంతమందిని గురించి ఏం చెప్పాలనుకున్నా అన్ని రకాలైన మనుషులు లోకంలో ఉన్నారు. మనలాంటి రకమైన లోకంలో లేదనుకుంటా. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సంకల్పాన్ని బట్టి శిలువ రక్తం ద్వారా కడిగి కొని స్నేహితులుగా చేసుకున్నాడు. ఈ ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. ఈ మాట ఒకసారి అన్నావుగా ప్రభా సరిపోయింది, కానీ రెండోసారి మూడోసారి అంటే బాగుండదు. మళ్ళీ దేవదూతలు అంతా చూసి మన భాషలో చెప్పాలంటే కుళ్ళుకుంటారు. ఎలాగ చేసే ప్రభా అలాంటి వాళ్ళు నీ స్నేహం కావాలంటే మేము ఉన్నాం కదా నీకు సేవ చేయటానికి. పాపం లేకుండా అహర్నిశలు రాత్రింబగళ్ళు రెక్కలు కట్టుకొని ఎగురుతున్నాం, రెక్కలు కట్టుకొని కాళ్ళు కప్పుకుంటున్నాం, రెక్కలు కట్టుకొని నేను స్తుతిస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూ ఉన్నారు, సోమరులుగా ఉన్నారు, పని చేసుకోవట్లేదు, వాళ్ళే బాగుండట్లేదు. వాళ్ళ సంగతిని గురించి నువ్వు ఆలోచించడానికి బదులుగా వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఎలాగ స్నేహం చేసావా అని, ఎంత పొరపాటు చేసావు ప్రభా నువ్వు అని అంటారా దేవదూతలు వచ్చి? దేవదూతలకి ఆశ్చర్యం వేస్తుందండి. ముక్కని ఏలేసుకుంటారంటారు కదా, దే విల్ బి షాక్డ్. మమ్మల్ని అందరినీ స్నేహం చేయకుండా సామాన్యమైన పాపులు, సామాన్యంగా దేవునికి దూరమైన వారు, శత్రువులు, బలహీనులు, భక్తిహీనులైన వారు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయనకు స్నేహితులుగా మార్చబడ్డారు. బైబిల్లో రాయబడింది అబ్రహాము దేవుని స్నేహితుడు. మిగతా వాళ్ళు స్నేహితులు కాలేకపోయారు. లోతు దేవుని స్నేహితుడు కాదు, లోతు లోకానికి స్నేహితుడు. మనం రెండిద్దరిలో ఎవరికోవరికి స్నేహితులై ఉండాలి. ఎయిదర్ వీ మస్ట్ బి ఫ్రెండ్ టు ద వరల్డ్ ఆర్ ఫ్రెండ్ టు క్రైస్ట్. లోకానికైనా స్నేహితులు కావాలా, క్రీస్తుకైనా స్నేహితులు కావాలి. యాకోబు 4:4 చెప్పబడింది కదా, లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా, నోయింగ్ నాట్ దట్ ద ఫ్రెండ్షిప్ విత్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. తెలుసు, అయితే లోకాన్ని విడిచిపెట్టలేనంత స్థితి. అందుకే దేవుని యొక్క సహవాసాన్ని, స్నేహాన్ని బహుశా మనం కోల్పోయామనుకుంటా. ఈ స్నేహితుడు అబ్రహాం లాంటి విశ్వాస వీరుడైన స్నేహితుడు అబ్రహాంతో. అందుకే దేవుడు వచ్చి ముఖాముఖిగా మాట్లాడినాడు, సంగతులు పంచుకున్నాడు. ఆయన చేయబోయే సంగతులు అబ్రహాముకి తెలియచేసినాడు. 4 చూస్తామా? యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను 15:19. జాన్ చాప్టర్ 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కాదు. యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోక సంబంధులు కాదు. ప్రభు మనకు ఒక బ్రాండ్ నేమ్ ఇచ్చినాడు, యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు ఈ లోక సంబంధులు కాదు అంటే లోక పద్ధతులు, లోక మర్యాద, ఇవన్నీ లోకానికి సంబంధించిన చాలా సంగతులు బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. లోకం యొక్క ప్రవర్ధన, లోకం యొక్క ఆచారములు, లోకముల యొక్క సంగతులన్నింటిని గురించి మీరు విడుదల పొందినారు. యు ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీకు ఈ లోకానికి సంబంధం లేదు. అలాగే మనం కూడా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను లోకమును జయించినాను, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. 5వ చూసి ముగిస్తామా? 15వ అధ్యాయం యెషయా 15. ఐజయా చాప్టర్ 15
verse 27. యెషయా 15:57. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరు సాక్ష్యమిద్దరు. ఈ షాల్ విట్నెస్ ఆఫ్ మీ. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ షాల్ బి మై విట్నెసెస్. ఈ ఆర్ విట్నెసెస్. మీరు సాక్షులు. 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? ఆర్ బ్రాంచెస్, మీరు తీగలు. రెండవది ఏంటి? ఆర్ డిసైపుల్స్, మీరు శిష్యులు. మూడవది ఏంటి? ఆర్ ఫ్రెండ్స్, మీరు స్నేహితులు. నాలుగవది ఏంటి? ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, మీరు ఈ లోక సంబంధులు కాదు. ఐదవది ఆఖరిది ఏంటి? ఆర్ విట్నెసెస్, మీరు సాక్షులు. ఇప్పుడు ఈ 5 పేర్లలో మనకి సరిపోయే సూట్ అయిపోయారు ఒకటైనా ఉందంటారా? 1 సూట్ అయితే మంచిది, 2 అయితే మంచిది, 3 అయితే మంచిది, 4 అయితే ఇంకా మంచిది, బహు మంచిది, 5 అయితే ఇంకా మరి మంచిది. కానీ విచిత్రం ఏంటంటే బహుశా మనకి ఈ పేర్లు కుదరట్లేదేమో, సింక్ కావట్లేదేమో. కానీ ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఈ పేర్లు నాకా ప్రభువా? నేను తీగనా? నేను శిష్యుడనా? నేను స్నేహితుడనా? నేను లోక సంబంధిని కాదా? నేను మీ సాక్షిని. సాక్షి అంటే అర్థం ఏంటి? కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి, చూసిన వాటిని గురించి నోటితో మాట్లాడే వ్యక్తిని సాక్షి అంట. యేసుప్రభు దగ్గరికి కొంతమంది వచ్చినప్పుడు యేసుప్రభు ఇదే చెప్పారు, మీరు నన్ను గురించి కన్న వాటిని విన్న వాటిని ఇతరులకు తెలియచేయండి. గో అండ్ టెల్ వాట్ యు హ్యావ్ హర్డ్, వాట్ యు హ్యావ్ సీన్. ఏం విన్నారో, ఏం చెప్పారో వెళ్ళి చెప్పు. ఇప్పుడు ప్రభు శిష్యులను బయటికి పంపించేస్తున్నాడు. మీరు ఊహిస్తారా ఈ 12 మంది యూదా ఇస్కరియోతు తర్వాత మైనస్ అయితే 11 మంది పోయి లోకాన్ని ఏమైనా చేస్తారని? 11 మంది ఎంతమందిని చేస్తారని అనుకుంటాం మనము, ప్రభావితము. ఇంకో 11 మంది మ్యాక్స్, ఇంకా ఎక్కువ వేసుకున్నాము ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని. 11,000 మంది, ఒక్కొక్కరు 1000 మందిని చేస్తారేమో అని అనుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే లోకాన్ని తలకిందలు చేశారంట. హౌ కెన్ 11 పీపుల్ మేక్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్? అదే వాస్తవమైనప్పుడు 11 మంది లోకాన్ని తలకిందులు చేస్తే మనం ఇన్ని 100 మంది ఉన్నాం కదా. మనం లోకాన్ని తలకిందులు చేసే సంగతి పక్కన పెట్టండి, మనమే తలకిందులు అయిపోతున్నాం కాదంటారా? ప్రతిదానికి మనమే తలకిందులు అయిపోతున్నాం. ఇంక ప్రభు మన ద్వారా లోకాన్ని ఎలాగ తలకిందులు చేస్తాడు? హౌ కమ్ గాడ్ మేక్స్ ద వరల్డ్ అప్సైడ్ డౌన్? మనమే తలకిందులై కూర్చొని ప్రభు మనల్ని ఆదరించడం, మన కన్నీరు తుడవడం, మన అక్కర తీర్చడం, మన బాగు చేయడం, మనల్ని ముట్టడం, మనల్ని తాకడం, మనల్ని చూసుకోవడమే సరిపోయింది. ఇక మీరు బయటికి వెళ్ళి నాకు సాక్షులు అయింటారంటే ఎక్కడ వెళ్తున్నాంలే ప్రభు, ఎక్కడ వీలవుద్దాయి అని అనుకుంటాం. అందుకే అపోస్తుల కార్యాలు 1:8 వాళ్ళు వెళ్ళారు. వారు విట్నెసెస్ అంటే వారు ఆయనకు సాక్షులు అయ్యారు. యూదయలోను, యెరూషలేములోను, బూదిగంతముల వరకు వారు సాక్షులై ప్రభుని గురించి ప్రకటించారు. మనకు కూడా ప్రభు ఇచ్చే సందేశం అదే. మీరు వెళ్ళి, యోహాను 15:16 అదే కదా, గో అండ్ బీ ఫ్రూట్. మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ముగించక మనపు మన సంగతి ఏంటి? ప్రభు మనం సాక్షులుగా ఉంచుకున్న దాన్ని బట్టి మనం ఆయనకు సాక్ష్యం ఇచ్చే పనిలో నిమగ్నం అయ్యామా? ఎంతకాలమైంది ఇవన్నీ ఆగిపోయి? వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మన పనులు మనకి ఎక్కువైపోయినాయి. కొంతమంది చెప్తారు, ఐఎమ్ బిజీ, ఐ హ్యావ్ నో టైం. నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు టైం లేదని అంటారు. మీకు ఒక విషయం చెప్పిన, నరకంలో అస్సలు పని ఉండదు తెలుసా? నరకంలో అస్సలు ఆలోచన ఉండదు తెలుసా? నరకంలో అస్సలు మొబైల్ ఫోన్ ఉండదు తెలుసా? నరకంలో అస్సలు ఛార్జింగ్ ఉండదు తెలుసా? ఇంకా మీకు గన్ షాట్ పాయింట్ చెప్తా, నరకంలో అసలు 5G నెట్వర్క్, వైఫై ఉండదు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మరి? ప్రసంగిలో రాసినాడు, 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాసినాడు, మనుషుడు నరుడు వెళ్ళు పాతాళంలో పని లేదు, ఉపాయం లేదు, ఆలోచన లేదు. అలాగుంటే అసలు మనం ఊహించుకోలేము. కానీ ప్రభువు మనకు భూమి మీదే పని ఇచ్చినాడు, ఆయన కొరకు పని చేయాలని ప్రభు కోరుతున్నాడు. చాలామంది ఆ దశ దాటిపోయినాం. చూడండి, బైబిల్ ప్రకారం 70 సంవత్సరాల వయసు,
ఇంకా ఎక్కువ బ్రతికితే అధిక బలం ఉంటే 20 సంవత్సరాలు. అంటే యవనస్తుల గురించి కాదు, పెద్ద వయసు. మనలో చాలామందికి సగం అయిపోయింది. ఏంటి, 30 దాటితే సగం అయిపోయినట్ల. ఇంకెంత ఉంది? సగం ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయాం బ్రదర్ పబ్బు కొరకు, ఇప్పటి నుండి చూసుకోండి. ఇప్పటి నుండి ఏం చేస్తారు? ఇంక అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు కాదు బ్రదర్, ఉద్యోగంలో ఉన్నాము, మొక్కతాళ్ళు ఉన్నాయి, అంత బంధకాలు ఉన్నాయి, బయటికి రాలేకపోతున్నాం, రిటైర్డ్ అయిన తర్వాత చూసుకోండి. రిటైర్డ్ అయిన తర్వాత ఇంకేం చూస్తాం? వాళ్ళు అప్పుడు చెప్తారు, సంచి పట్టుకొని బైబిల్ తగిలేసుకొని భక్సింగ్ గారు మాదిరి అందరు పత్రికలు ఇస్తారు, చూడు బ్రదర్ మా ఊరంతా అని. ఇప్పుడు 35కే షుగర్ వచ్చి బీపీ వచ్చి కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరే. 65కి వచ్చిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఇంక షుగరు బీపీ వెళ్తారు, బయటికి పోలేరు, లోపలికి పోలేరు. వేసవికాలం అంటే ఇటు చూస్తే కూర్చుంటాను, ఇట్లా హాల్లో ఏసీలో కూర్చుంటేనే చెమటలు పడతాయి, నీరసం వస్తుంది, శరీరం సహకరించదు. మీలో చాలామంది అనుకుంటున్నారేమో, మొదటి 30 సంవత్సరాలు ఏం చేయలేదు కదా, ఆఖరి 35 సంవత్సరాలు ఏమని చేస్తున్నా. అటు కాదు, అటు కుదరదు. మొదట ఏం చేయలేకపోయామో ఆఖరి అటు చేయడం అనేది అంత తేలికేం కాదు. ఎందుకంటే మొదటి 35 సంవత్సరాల్లో మన దేహం చాలా ఫిట్గా ఉంటుంది. మనం కూర్చోగలం, నిలబడగలం, మాట్లాడగలం, ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలము, పస్తు ఉండగలము, కష్టాలైనా ఉండగలం, మోకరించగలం, అటు ఇటు వెళ్ళగలము. మనము శరీరము ఎట్టు తిప్పితే అట్టు తిరగటానికి అనుకూలంగా 35 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? కింద కూర్చోలేము. అన్నం 5 నిమిషాలు లేట్ అయినా చెమట్లు పట్టిపోతాయి. ప్రార్థన చేయాలని ఆత్మ ఉన్నా శరీరం సహకరించట్లేదు. రోజులు గడిచే కొలది మొదటి 35 సంవత్సరాల్లో మాత్రలు అంటే తెలియదు, ఆఖరి 35 సంవత్సరాల్లో పక్కనే మాత్రలు ఉంటాయి బైబిల్తో పాటు. అది కూడా 3 ఉంటాయి విశ్వాసుల దగ్గర, బైబిల్లో, మొబైల్ ఫోను, మాత్రలు. ఇంకెప్పుడు దీంతోనే సరిపోయింది. ఇంకా ప్రభు కొరకు చేసేది ఎప్పుడు? మీరు నా సాక్షులు అన్నారు. మనం పోయి ఏమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతామా? నాకు ఆశ్చర్యకరమైన ఆలోచింపజేసే సంగతి ఏంటంటే, ఎప్పుడు బైబిల్లో 35 ఏళ్ళకే గొప్ప తీర్మానాలు చేసుకుని గొప్ప స్థానంలోనికి వచ్చినారు. యోసేపు 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడు. మనకు 30 ఏళ్ళకి కొంతమంది వచ్చి అడుగుతుంటారు, బ్రదర్ డిఎస్సి కొరకు ప్రార్థన చేయండి బ్రదర్, ప్రిపేర్ అవుతున్నాను. 30 ఏళ్ళకి డిఎస్సి అంటే ఇంకెప్పుడు ప్రధానమంత్రి అయ్యేది? నేను తక్కువ చెప్తున్నాను అని అనుకోవద్దండి. దేవుడు మనల్ని ద్వితీయోపదేశకాండం 28 ప్రకారం తలగా ఉంచుతాను కానీ తొక్కగా ఉంచునని సెలవిచ్చినాడు. అంటే డిఎస్సి రాయొద్దని చెప్పట్లేదు, చిన్న చిన్న ఉద్యోగాలు వెళ్ళొద్దని చెప్పట్లేదు. అంటే 30 సంవత్సరాలు వచ్చేదాకా ఇంకా ఉద్యోగం కొరకు అన్వేషణ, పోరాటము, వేదన, దాని కొరకు ప్రయాస, ఇదే సరిపోయింది. 30 ఏళ్ళకి దావీదు ఇశ్రాయేలు మీద రాసయ్యాడు. తెలుసు అనుకుంటా మీకు. 30 ఏళ్ళకి ఆకుమనిపై సొలొమోను రాసయ్యాడు. 30 ఏళ్ళకే యేసుప్రభు వారు పరిచర్య కొరకై భూమి మీదకి వచ్చి సంచరించడం ఆరంభించినాడు. భక్సింగ్ గారు రక్షణ పొంది బాంబే వీధుల్లో లేదా నౌకాశ్రయంలో కెనడా నుండి అడుగుపెట్టినప్పుడు ఆయన వయసు కరెక్ట్ 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో వాళ్ళు చేసుకున్న ఒకే ఒక తీర్మానము వారిని, వారి చుట్టూన్న సమాజాన్ని ప్రభావితం చేసుకునింది. 30 ఏళ్ళకి అంత ప్రభావితం చేయగలిగే తీర్మానం చేస్తే మనకు 35 అయినాయి, 40 అయినాయి, 45 అయినాయి, 50 అయినాయి, 55 అయినాయి, 60 అయినాయి, 65 అయినాయి, ఇంకా కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా అయినాయి. మన తీర్మానం ఎవరిని ప్రభావితం చేయట్లేదంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. నేను కొన్నిసార్లు రాత్రి ఎప్పుడైనా నిద్ర పట్టినప్పుడు ఆలోచిస్తుంటా, 30 ఏళ్ళకి ప్రధానమంత్రి ఎట్లయ్యాడు ప్రభువా? 30 ఏళ్ళకి దావీదు రాజు ఎట్లయ్యాడు ప్రభువా? 30 ఏళ్ళకి రాజు అయ్యాడు, 40 ఏళ్ళు పరిపాలన చేశాడు, 70 ఏళ్ళకి సరిపోయాడు అంతే. 40 ఏళ్ళు దేవునితో నడిస్తే దేవుడు అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుడు ఆయన ద్వారా 75 కీర్తనలు రాసినాడు. దావీదు అనే పేరు లేకుండా ఒక్క సంఘం, ఒక చర్చిలో ఒక్క మనిషి అనే కనీసం దావీదు అనే వ్యక్తి ఉంటాడు. లేడంటారా? సౌలు అనే పేరు లేవు కానీ దావీదు అనే పేర్లు ఎంత. 40 ఏళ్ళలో ప్రభు కొరకు జీవిస్తే అంతైతే మనము రక్షణ పొంది 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అయిపోయింది. ఏంటి ఎదుగుబొదగలేదేంటి? పావురం కోళ్ళ మాత్రం అలాగే ఉండిపోయాం. విషాదం అనిపించట్లేదా? బాధ అనిపించట్లేదా? వేదన అనిపించట్లేదా? భక్తులైన వారు కొనిపోబడుతున్నారు. నాలాంటి భక్తిహీనుడు విడబడుతున్నాడు.
ఆత్మీయులు కొనిపోబడుతున్నారు, అలాంటి ఆత్మీయులు కాని వాళ్ళు విడువబడుతున్నారు. సమర్పణ కలిగిన వారు కొనిపోబడుతున్నారు, సమర్పణ లేని నాలాంటి వాడు ఇంకా ఉన్నాడు. భక్తి కలిగిన వారు కొనిపోబడుతున్నారు, భక్తి లేని నాలాంటి వాడు ఇంకా ఉన్నాడు. ప్రపంచాన్ని తలకిందులుగా చేసిన వారు కొనిపోబడుతున్నారు, ప్రపంచం చేత తలకిందులవుతున్న నాలాంటి వారిని ఇంకా ఉన్నాడు. ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసిన వారు కొనిపోబడుతున్నారు, ప్రపంచాన్ని ప్రభావితం చేయని నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్న వారు ప్రభు పిలిచి తీసుకొని వెళుతున్నాడు. సిద్ధపడని మనలాంటి వారు ఇంకా భూమి మీద ఉన్నాం. జవాబేంటి?